ఎందుకు అసలు ఆర్మీ చీఫ్ని పిలవడం ఏంటి, ట్రంప్ కలవడం ఏంటి, అది యుద్ధం తర్వాత అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రశ్నగా మారిపోయింది. ఏంటి ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది మాకు తెలియజేయండి. తప్పకుండా అది ఇరాన్ వల్లనే జరిగింది. అది ఇరాన్ లో వీళ్ళు యాక్షన్ చేయబోతున్నారు కాబట్టి అప్పుడు పాకిస్తాన్ చాలా కీలకమైంది. పాకిస్తాన్ అనేది మనకు ఇంగ్లీష్ లో రెంటియర్ స్టేట్ అంటారు. అంటే మనకు కిరాయికి పెట్టినటువంటి దేశం. అది మనం రెంట్కి ఇచ్చినటువంటి స్టేట్. అంటే వాళ్ళ భూభాగాన్ని రెంట్కి ఇస్తారు. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్తారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వేశ్యా వృత్తిలో ఉన్నారు. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్ళేటువంటి నైజం ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. సో అందుకని వాళ్ళకి అస్తిత్వం లేదు. ఎవరేం చెప్తే అది వినాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రిపోర్ట్స్ మనకు వస్తున్నాయి. అసిం మునీర్ వచ్చేసి ఒక స్పెషల్ వాచ్ వాళ్ళ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఆఫీసర్ ఒక దానికి ఇచ్చారు. దాంట్లో ఇజ్రాయెల్ ఏదో ప్లాన్ చేసింది, దాన్ని ట్రాక్ చేసి వాళ్ళని చంపారు అని చెప్పి రిపోర్ట్స్ వస్తుంది. సో కాబట్టి రెండు విధాలు ప్లే చేస్తున్నారు. పబ్లిక్ గానేమో మేము ముస్లిము ఉమ్మా అది ఇది టెహరాన్ మీద బాంబు వేస్తే మేము ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ బాంబు వేస్తాం, ఈ చెత్తంతో చెప్తున్నారు. బ్యాక్ ఎండ్ లో మళ్ళీ అమెరికా ఏం చెప్తే వినాలి. ఎందుకంటే వాళ్ళకంటే అస్తిత్వం లేదు. చెప్పారు కదా, వాళ్ళు అమ్ముడు పోయినటువంటి దేశం. కాబట్టి ఇప్పుడు అమెరికాకు పాకిస్తాన్ చాలా కీలకం. అందుకనే ఆపరేషన్ సింధూర్ ఆపేమం. ఆపరేషన్ సింధూర్ ఆపేస్తే మనకు ఇరాన్ మీద వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో దాంట్లో మనం చూస్తే కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్యలో యుద్ధం జరుగుతోందంటే 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరం రావాలి. మధ్యలో చాలా దేశాలు ఉన్నాయి. లెబనాన్ ఉంది, మనకు ఇరాక్ ఉంది, కువైత్ ఉంది, తర్వాత కింద నుంచి వస్తే కనుక సౌదీ అరేబియా ఉంది. ఇన్ని దేశాలు దాటుకుంటూ వెళ్ళి ఇరాన్ కొట్టాలి. కానీ పాకిస్తాన్ నుంచి కొట్టాలంటే సరిహద్దు ఉంది కదా, వాళ్ళకి బోర్డరే కదా, రెండు పక్క దేశాలే కదా. పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కనుక వీళ్ళ అధీనంలో ఉన్నాయంటే అక్కడి నుంచి చాలా తక్కువ ఖర్చుతోటి సునాయాసంగా ఇరాన్ లో ఆపరేషన్స్ చేయొచ్చు. అందుకని అసీం మునీర్ని పిలిచారు. అసీం మునీర్ని పిలిచిన కారణం భారతదేశం కానే కాదు. So this is all strategy of America అనుకోవచ్చా? because Pakistan would be the center point for them for easily targeting. అంటే నా అనాలిసిస్ ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ని కూడా వాడుకుంటున్నాడు. ఆయన ఈ స్ట్రాటజీ ప్లానింగ్ బెంజమిన్ నెతన్యాహు ఎగ్జిక్యూట్ చేస్తోంది, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధానికి వెళ్ళను, ఎక్కడా యుద్ధం చెయ్యను, ఉన్న యుద్ధాలను ఆపేస్తాను. ఒబామా వీళ్ళందరూ చాలా యుద్ధాలు చేశారు. ఆయన ఒబామాకి మీరేమో నోబెల్ ప్రైజ్ ఇస్తారు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. ప్రతి సెంటెన్స్ వెనకాల నోబడి అక్నాలెడ్జెస్ ఇట్, నోబడి థ్యాంక్స్ మీ, ఇవన్నీ చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నోబెల్ ప్రైజ్ కావాలి. ఒబామా చేసిన దానికంటే చాలా గొప్ప విషయాలు నేను చేశాను, అయినా నాకు మీరేమో నన్ను రికగ్నిషన్ ఇవ్వట్లేదు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వట్లేదు అని ఆయన బాధ. అందుకనే అసీం మునీర్ ఆయనని కొంత ఉబ్బించడానికి అవసరం అని చెప్పేసి, అసలు మీరు ఈ న్యూక్లియర్ యుద్ధం ఆపినందుకు మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి అసీం మునీర్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు నేను పిలిచాను అని చెప్పాడు. ఇదంతా వెనకాల బయట చెప్పేది వేరే, లోపల జరిగేది వేరే. ఇరాన్ లో వీళ్ళు చేయబోయేటువంటి యాక్షన్స్ కి పాకిస్తాన్ భూభాగాన్ని పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవాలంటే పాకిస్తాన్ లో కూడా ఈ రోజు ఇబ్బంది ఏముందంటే భారతదేశం ఎప్పుడు కొడుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక నెగోషియేట్ చేస్తారు. సరే మా ఎయిర్ బేస్లు మీకు ఇస్తాము, మీరు ఇరాన్ లో ఏం చేస్తారో చేయండి, మేము ఎవరికి చెప్పము, సీక్రెట్ గా మీరు చేసుకోండి ఏం చేస్తారో, కానీ మాకు ఇంటెలిజెన్స్ ఇవ్వండి. భారతదేశానికి వ్యతిరేకంగా మేము వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న మిజైల్స్ తట్టుకునేటువంటి మాకు రెడార్లు కానీ, మాకు డ్రోన్స్ కానీ, ఆ టెక్నాలజీ మాకు ఇవ్వండి అని చెప్పి అమెరికాని అడుగుతారు. సో అమెరికాని వాడుకోబోతోంది పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా. వాళ్ళకి ఇంతకాలం వచ్చిన అప్పులు కానీ, ఇంతకాలం వాళ్ళకి ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ, వాళ్ళకి ఏవి ఇచ్చారో ప్రపంచంలో అవన్నీ కూడా భారతదేశ వ్యతిరేకంగా వాడుకుంటారు. వాళ్ళ ప్రజలు నాశనమైన వాళ్ళకి పర్వాలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. అమెరికాకి ఏంటంటే, అమెరికా భారతదేశాన్ని సరే మనం మేనేజ్ చేద్దాం వెళ్ళడం మెల్లిగా, మనకు ముందర ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇరాన్ హ్యాండిల్ చేయాలి. పాకిస్తాన్ తో మళ్ళీ మనం మన పాత సంబంధాలు మళ్ళీ రెన్యూ చేద్దాం, దాన్ని కొత్తగా దాన్ని మళ్ళీ మార్చుదాం అని చెప్పి ఈయన పిలిచారు. డైరెక్ట్ గా అసీం మునీర్ని పిలిచారు, షహబాజ్ షరీఫ్ని పిలవలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క సివిలియన్ కూడా ఆయనతోటే, ఆయనకి ఎవ్వరు, ఆయన పక్కన కూడా ఎవరు లేరు, ఇక్కడతోనే మాట్లాడారు. ఎందుకంటే ఆ దేశం ఆయన తప్ప ఇంకెవరు లేడని వాళ్ళకి తెలుసు. ప్రోటోకాల్ ప్రకారం అయితే షహబాజ్ షరీఫ్ని పిలవాలి, లేదా షహబాజ్ షరీఫ్ అసీం మునీర్ ఇద్దరు కలిసి వచ్చి ఉండొచ్చు. సో ఈ ఫిల్టరేషన్ అంతా మాకు అక్కర్లేదు, నిర్ణయం డెసిషన్ తీసుకునేది అసీం మునీరే. కాబట్టి డైరెక్ట్ గా అతన్ని పిలిచి చెప్పారు, ఏం చేయాలో చెప్పేశారు. లంచ్ అని పిలిచారు, గౌరవం ఇచ్చారు, ఇవన్నీ చేసి సరే ఆయన పెట్టిన డైలాగ్ అన్ని వేరే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇరాన్ ప్రస్తావన లేదు ఆ స్టేట్మెంట్స్. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కానీ, పాకిస్తాన్ ఇంతవరకు అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు అక్కడ. దీంట్లో వాళ్ళు చర్చ అంతా కూడా దీని గురించే ఉండవచ్చు. అంటే డొనాల్డ్ ట్రంప్
ఇజ్రాయెల్ ఏం చెప్తోందో ఆ అజెండాలో భాగంగానే పనిచేస్తుంది. అందుకనే డెమోక్రాట్స్ అమెరికాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన యుద్ధం కాని యుద్ధంలోకి మళ్ళీ మన దేశాన్ని ఎందుకు నెట్టుతున్నావు నువ్వు? అది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్న దానికి మనం ఎందుకు మన ట్యాక్స్ పేయర్ పైసలు ఖర్చు పెట్టి అక్కడ ఎందుకు వెళ్ళాలి? మన పిల్లల్ని ఎందుకు అక్కడ యుద్ధంలో దింపాలి అని చెప్పి అమెరికాలో దానికి వ్యతిరేకత మనం చూస్తాం. 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో మనం యుద్ధాలు చేసాం, ఎంతో మంది చనిపోయారు, వందలాది మంది మన పిల్లలు చనిపోయారు. మళ్ళీ అటువంటి అన్ఎండింగ్ వార్ ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. ఏదో 2 వారాలు 3 వారాలు అయ్యేటువంటిది కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ ని మీరు ఓడించడానికి సంవత్సరం అయింది, ఇప్పటిదాకా ఇంకా మీరు ఓడించలేకపోయారు. ఇరాన్ లాంటి పెద్ద దేశాన్ని మీరు ఓడించాలంటే కనుక ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు మా ట్యాక్స్ పేయర్ పైసలు ఇవన్నీ మేము ఖర్చు పెట్టుకోవాలి. మా దేశం అప్పులు ఆల్రెడీ $37 ట్రిలియన్ దాకా వెళ్ళిపోయినాయి. మేము దివాళా తీయకుండా ఉండాలంటే కనుక ఫస్ట్ ఈ పనికిమాలిన యుద్ధాలు ఆపేయండి అని డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకటి బెంజమిన్ నెతన్యాహు వేసిన ఒక వలయంలో చిక్కుకున్నాడు, ఏదో ఒకటి చెయ్యాలి. 2 తన యొక్క స్టాండ్, నేను నోబెల్ ప్రైజ్ కావాలి, నాకు నేను శాంతి కోరుకునేవాడిని అని చెప్పేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రెండిట్లో బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో అర్థం కావాలి. అందుకనే ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ఆయన, నేను ఇరాన్ తో యుద్ధం చేస్తానో తెలియదు, చేయనో తెలియదు, నాకే తెలియదు అంటే ఈ సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు. అందుకనే ఇప్పుడు ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి. ఇజ్రాయెల్ మాత్రం ఇది తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. అమెరికా మీద అటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది. అమెరికా లేకుండా వాళ్ళు యుద్ధం చేయలేరు ఇజ్రాయెల్. ఫర్ ఇన్స్టెన్స్ 200 యుద్ధ విమానాలు ఇరాన్కి వెళ్ళినాయి అంటే రమారమి 2000 నుంచి 2500 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మామూలుగా మన ప్యాసింజర్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఫ్యూయల్ చాలా ఉంటుంది, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ చాలా ఉంటుంది. కానీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చిన్నవి కదా అవి, దాంట్లో ఫ్యూయల్ తక్కువ ఉంటుంది. 2500 కిలోమీటర్ దూరం వెళ్ళి మళ్ళీ 2500 కిలోమీటర్ తిరిగి వచ్చేంత ఫ్యూయల్ దాంట్లో ఉండదు. కాబట్టి వీళ్ళకి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కావాలి, ఆకాశంలో ఉండగా రీఫ్యూల్ చేయాలి. వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి. ఇజ్రాయెల్లో కొన్ని ఎయిర్ ట్యాంకర్స్ అంటారు, మన పెట్రోల్ బంకులు లాంటివి, ఆకాశంలో తిరిగి ఫ్యూయల్ చేసేవి కొన్ని ఉన్నాయి. కానీ 200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకటేసారి వెళ్ళినాయంటే కనుక ఆ 200 ఎయిర్ క్రాఫ్ట్స్ కి వీళ్ళు రీఫ్యూల్ చేసే కెపాసిటీ ఇజ్రాయెల్ కి లేదు. అంటే అమెరికానే ప్రొవైడ్ చేసింది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అమెరికాని ప్రత్యక్షంగా యుద్ధంలో దింపకపోయినా పరోక్షంగా దింపేసింది ఇజ్రాయెల్. మార్కో రూబియో ఏమో మాకు సంబంధం లేదు, ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టింది అని చెప్తున్నాడు. కానీ అల్టిమేట్ గా వీళ్ళ సహాయం లేని వాళ్ళు వెళ్ళలేదు. 200 విమానాల దూరం వెళ్ళి కొట్టి మళ్ళీ తిరిగి రావాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి అమెరికా ఆల్రెడీ యుద్ధంలో దిగింది. ప్రత్యక్షంగా ఇప్పుడు వాళ్ళకి అవసరం ఒకటి ఉంది ఇజ్రాయెల్ కి, బంకర్ బస్టర్ బాంబ్స్ అని ఉన్నాయి. బంకర్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని అంటారు, MOAB మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు. అది ఆ బంకర్ బస్టర్ బాంబ్ అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ప్లస్ ఆ బాంబ్ ఎలా తయారు చేశారంటే అమెరికాలో తయారైనటువంటి P2 బాంబర్స్ అని ఉంటాయి. ఆ బాంబర్స్ లో మాత్రమే దాన్ని అనుసంధానం చేయొచ్చు, దానికే మనం అటాక్ చేసిన. ఈ B2 బాంబర్స్ అన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా డియోగో గార్సియా అని చెప్పేసి ఒక దీవి ఐలాండ్ ఇండియన్ ఓషన్, మన శ్రీలంక కంటే కొంచెం కింద ఉంటుంది, అక్కడ వాళ్ళు ఈ B2 బాంబర్స్ రెడీగా పెట్టారు. అక్కడి నుంచి వెళ్ళి ఇరాన్ లో కొట్టిరచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఐతుల్లా ఖమెనీ ఆయన ఒక బంకర్లో ఎక్కడో ఉన్నాడు. అలాగే వాళ్ళ మేజర్ న్యూక్లియర్ ఏదైతే బాంబులు తయారవుతాయో అది కూడా కొండ లోపల ఎక్కడో 4 అంతస్తులు ఎక్కడో దాచిపెట్టారు. దాన్ని కొట్టాలంటే కనుక ఈ బంకర్ బస్టర్ బాంబ్ కొడితే కానీ దాన్ని వీళ్ళు నాశనం చేయరు. ఇజ్రాయెల్ ఆ కెపాసిటీ లేదు. ఇజ్రాయెల్ డొనాల్డ్ ట్రంప్ అది కోరుకుంటుంది. సో ఇజ్రాయెల్ కోరిక మేరకు మరి ఆ బంకర్ బస్టర్ బాంబులు వాడుతుందా అమెరికా, లేదా తూతూ మాత్రంగా మీరే వీళ్ళకి ఎంత కొడతారో కొట్టండి అని చెప్పి ఇజ్రాయెల్ నే మీరు ఆపరేషన్ చేయండి, మీరు దాన్ని జోక్యం చేసుకోమని అనుకుంటారా? ఈ యొక్క డెసిషన్ ఇప్పుడు ఉంది. 2 రోజుల్లో మనకు చాలా మేజర్ మార్పులు మనం చూడబోతున్నాం. అక్కడ వాళ్ళ అంబాసిడర్, ఇజ్రాయలీ అంబాసిడర్, అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయలీ అంబాసిడర్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. గురువారము శుక్రవారం ఈ 2 రోజుల లోపల ఈ వారంలో పెద్ద ఏదో మేము ఒక ఆపరేషన్ చేయబోతున్నాము. గతంలో మనకు తెలుసు కదా, పేజర్ బాంబ్స్ పెట్టారు హెజ్బుల్లాని చంపడానికి. అది చాలా అద్భుతమైనటువంటి ఒక ఆల్మోస్ట్ 7-8 ఏళ్లుగా ప్లాన్ చేసినటువంటిది. అది అక్కడ ఏ పేజర్లు సప్లై చేసిన కంపెనీనే వీళ్ళు ముందరే కొనుక్కొని ఆ కంపెనీ ద్వారా హిజ్బుల్లాలోనే ఈ పేజర్లు కొనండి అని చెప్పించి ఆ పేజర్లో బాంబులు పెట్టి ఇంత చేశారు. 8 ఏళ్ల ప్లానింగ్ తర్వాత కొట్టారు.
ఆ మొత్తం పేజర్ బాంబ్ మేము చేసిన ఆపరేషన్, మేము చేయబోయే ఆపరేషన్ ముందర చాలా సింపుల్ గా కనిపిస్తుంది మీకు, అంత పెద్ద ఆపరేషన్ చేయబోతున్నాము అని చెప్పి ఇజ్రాయెల్ అంబాసిడర్ టు అమెరికా ఆయన చెప్పాడు. కాబట్టి రాబోయే 48 గంటల్లో పెద్ద మార్పులు ఉండబోతున్నాయి. అమెరికా ప్రాబ్లం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ కి ప్రాబ్లం ఏంటంటే, ఈ ఈ మధ్యలో కనుక ఇజ్రాయెల్ ఖమేనీని చంపేసి అక్కడ రెజీమ్ చేంజ్ చేయగలిగిందంటే క్రెడిట్ అంతా ఇజ్రాయెల్. కానీ ఈయనేమో డొనాల్డ్ ట్రంప్ ఏమో ప్రపంచంలో ఏం జరిగినా దాని మొత్తం సమస్యకి తనే పరిష్కరించాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ క్రెడిట్ ఎలా తీసుకోవాలి? సో ఖమేనీని తానే చంపాలి. ఈ సందిగ్ధ పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు. అందుకని చూద్దాం 48 గంటల్లో మరి అమెరికా జోక్యం చేసుకుంటుందా, లేదా మనకు ఇజ్రాయెలే దాన్ని ఏదో చేసుకుంటూ వెళ్తుందా, ఏమవుతుందో మనకు తెలియదు. కానీ అమెరికన్ సైన్యం మాత్రం సిద్ధంగా ఉంది. ఆర్డర్ వస్తే ఇమ్మీడియట్ గా కొట్టడానికి వాడు మొత్తం, అంటే సైన్యం తయారవ్వాలి కదా, ఆర్డర్ ఇచ్చినంత మాత్రం మీరు తయారయ్యే లేకపోతే ఎలా కొడతారు మీరు? దాని ప్రోటోకాల్స్ అన్ని సెట్ చేసుకున్నారు, వాళ్ళ మొత్తం యుద్ధ తయారీలో ఉన్నారు వాళ్ళు. ఆర్డర్ రాలేదు ఇంకా డొనాల్డ్ ట్రంప్ నుంచి, చూద్దాం ఏమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.